కనిపిస్తోంది. అతి త్వరలో 1,50,000కు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 10 గ్రాముల బంగారం ధర 1,50,000కు అతి త్వరలోనే చేరుకోవచ్చంటూ అంచనాలు కనిపిస్తున్నాయి. ఒక పక్క ఇన్వెస్టర్లకు ఇది మంచి పరిణామంగానే ఉన్నప్పటికీ కూడా సామాన్య ప్రజలకి, అంటే ఏదో ఒక 2 తులాలో 3 తులాలో ఒక 5 తులాలో బంగారం కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి ఇది అతి భయంకరమైన చేదు వార్తగా కనిపిస్తోంది. ఒక సామాన్యుడు, ఒక మధ్యతరగతి వాడు బంగారం షాపుకి వెళ్ళాలన్న ఆలోచన కూడా రాని పరిస్థితి. ఒకవేళ అలాంటి ఆలోచన వచ్చినా భయం వేస్తుంది. సేవింగ్స్ అన్నీ పెట్టినా 2 తులాల బంగారం వస్తే గొప్ప అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఇక పెళ్ళిళ్ళ సీజన్ దగ్గర పడుతుంది. ఓ పక్క ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు, పండగలు, సంక్రాంతి వస్తుంది, ఓ పక్క క్రిస్మస్ వచ్చేసింది, వరుస పండగలు, మరోవైపు పెళ్ళిళ్ళ సీజన్ వస్తున్న నేపథ్యంలో చాలామంది బంగారం కొనాలంటేనే భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇన్వెస్టర్లకు మాత్రం ఇది కొంచెం మంచి పరిణామం. అంటే ఎక్కువ మొత్తంలో పెట్టి గోల్డ్ కొని ఇన్వెస్ట్మెంట్ లాగా ఉపయోగించుకునే వాళ్ళకి ఇది ఒక శుభ పరిణామం అనే చెప్పాలి. ఎందుకు ఇంత భారీగా రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి అనే ప్రశ్న వచ్చినప్పుడు మనందరికీ తెలిసిందే, డాలర్తో రూపాయి మారకం విలువ రికార్డు స్థాయికి చేరడం, భారీగా పెరుగుతూ పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అంతర్జాతీయంగా కొంత ఉద్రిక్త పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చాలామంది ఇన్వెస్టర్స్ గోల్డ్ని సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్గా చూస్తూ ఉండడం, గోల్డ్ వైపు ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా, కొనుగోలు శక్తి పెరుగుతున్న నేపథ్యంలో బాగా స్టాక్ మార్కెట్